ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని విష్ణు ఐఏఎస్ అకాడమీ గాంధీనగర్ మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఈరోజు మార్నింగ్ 9 AM to 1 PM. ఎమ్మెల్సీ కోదండరామ్ గారు రావడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు రక్తదానం చేశారో నియర్లీ 102 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వాళ్ళందరినీ అభినందించి ఇలాంటి సోషల్ కార్యక్రమాలలో ఇంకా పాల్గొనాలని చెప్పేసి విద్యార్థులందరినీ అభినందించారు. ఈ బ్లడ్ డొనేటర్‌ని ఎక్కడికి డొనేట్ చేస్తారు? ఇది విష్ణు ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది ఒకటి ఏర్పాటు చేశాము. దీన్ని సంజీవిని బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకి ఉచితంగా అందుబాటులో ఉండే విధంగా మేము ఏర్పాటు చేశాము. రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఒక నియర్లీ 102 స్టూడెంట్స్ వాళ్ళైతే రక్తదానం చేశారండి. అంటే దీన్ని ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతి సందర్భంగా కొనసాగిస్తారా? ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజు మేము ఈ ఖచ్చితంగా రక్తదాన శిబిరం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇంకేమైనా సామాజిక సేవ? మేము మన చలికాలంలో మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఫ్రీక్వెంట్గా అన్నదానం కూడా చేస్తూ ఉంటాము. ఇప్పుడు విష్ణు ఐఏఎస్ మోడర్న్ గురుకుల్ అని పెట్టారు. అది గురుకుల్ అంటే ఏంటి? జస్ట్ లైక్ ప్రభుత్వం ఏదైతే గురుకుల పాఠశాలలు నిర్వహిస్తుందో ఆ విధంగా సుమారుగా అలానేనండి. పొద్దున్న 7ంటికి విద్యార్థి వస్తాడు, రాత్రి 7ంటికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. క్లాసెస్ అటెండ్ అవుతాడు, రీడింగ్ రూమ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఇక్కడే చదువుకుంటాడు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి నైట్ డిన్నర్ దాకా మేమే బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఇది గురుకుల్, మోడర్న్ గురుకుల్.